హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన ముందే ఊహించా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వర్ధనమ్మ గారిది భారీ శరీరం, లౌడ్ స్పీకర్ల మోగే గొంతు. మా పేటలో శబ్ద కాలుష్యానికి సగం కారణం ఆవిడ గొంతే అంటారు గిట్టని వాళ్ళు. 2-3 సార్లు గుళ్ళో చూశాను ఆవిడ్ని. అలా ముఖపరిచయం అయింది. తర్వాత మాటలు కలిశాయి. మాటల సందర్భంలో చెప్పింది వాళ్ళుండేది మా పక్క వీధేనని. ఆ కాస్త పరిచయానికే ఆవిడికి తోచినప్పుడల్లా మా ఇంటికొచ్చి గంటల కొద్ది సుత్తివేసి నా బుర్ర తినేసేది. ఆవిడికి అక్కర్లేని కబుర్లంటూ ఏమీ ఉండేవి కావు. ఆవిడ ఏ విషయం గురించి చెప్పినా చివరికి నేను అప్పుడే అనుకున్నాను అలా జరుగుతుందని అంటుంది. జరగబోయే విషయాలన్నీ ముందే తెలుసుకున్న బ్రహ్మజ్ఞానిలా ఎదుటి మనిషి ఇంటి విషయాలు తెలుసుకోవటంలో ఆవిడికి ఆసక్తి ఎక్కువ. మా పేటలోని దాదాపు అందరి ఇంటి గుట్లు ఆవిడికి తెలుసు. కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో ఆవిడికి ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు. ఆ రోజు తలనొప్పిగా ఉండటంతో అమృతాంజనం రాసుకుంటూ కూర్చున్నాను. ఇంతలోనే గేటు బరబరా తోసుకుంటూ గునుగునా నడిచి వస్తున్న వర్ధనమ్మ గారిని చూడగానే తలపోటు అధికమైంది. గబగబా లోపలికి నడిచి అక్కడ కూర్చొని చదువుకుంటున్న నా కూతురు దివ్యని కేకేశాను. ఇదిగో ఆ మహాతల్లి వస్తోంది గాని నేను నిద్రపోతున్నానని చెప్పు అంటూ బెడ్రూంలోకి దూరాను. అమ్మాయ్ అమ్మాయ్ అంటూ సైరన్ లాంటి గొంతుతో అరుచుకుంటూ వచ్చి, ఇదిగో పిల్ల మీ అమ్మాయిదే అంది అక్కడే ఉన్న దివ్యనుద్దేశించి. తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుని పడుకుందండి అన్నది దివ్య. వచ్చింది తలనొప్పి. అర్ధరాత్రి వరకు కూర్చుని టీవీ చూస్తే ఏ తలనొప్పో పట్టుకుంటుందని నేను ఎప్పుడో అనుకున్నాను అంది వర్ధనమ్మ. ఆవిడ మాటలన్నీ బెడ్రూంలో ఉన్న నాకు వినిపిస్తూనే ఉన్నాయి. నాకిష్టమైన సినిమా ఏదైనా టీవీలో వస్తే ఎంత రాత్రైనా ఆ సినిమా పూర్తిగా చూసి పడుకుంటాను నేను. ఆ సంగతి ఎప్పుడో అన్నాను ఆవిడతోటి. కాని ఇప్పటి నా తలనొప్పికి టీవీ చూడటం కారణం కాదు. క్రితం రోజు నేనసలు టీవీ చూడనే లేదు. మా అమ్మ నిన్న టీవీ చూడలేదండి, పెందరాలే నిద్రపోయింది అన్నది నా కూతురు. నిన్న చూడకపోతేనే మొన్న చూసిందిగా. ఆ తలనొప్పి నిన్నంతా బుర్రలో ఉండి ఇవాళ బయటపడిందన్నమాట అన్నది వర్ధనమ్మ. ఆవిడ విచిత్రమైన విశ్లేషణ వింతగా అనిపించింది నాకు. ఆవిడ మాటలకి నా కూతురు బిగ్గరగా నవ్వేసింది. ఎప్పుడో చూసిన టీవీ ప్రోగ్రాంకి ఈ రోజు తలనొప్పి రావడమేంటండి అంది అది. దాని మాటలకి ఆవిడ ఒక్కసారి సైలెంట్ అయి, నీ పరీక్షలెప్పుడే అంది. వచ్చే నెలలో అన్నది దివ్య. మరి ఇప్పటినుంచే చదవడంలో అర్థమేమిటి? ఇప్పుడు చదివిన చదువు బుర్రలో ఉండిపోయి ఏ నెల రోజుల తర్వాత నువ్వు రాబోయే పరీక్షలో బయటపడాలనేగా. అది ఎలాగో ఇది అలాగే అంది ఆవిడ. వితండవాదులతో మాట్లాడటం కష్టం. సర్లే, నిద్రపోతుందని లేవటం ఎందుకు కాని ఓ గ్లాసుడు పంచదార ఇవ్వవే అంది వర్ధనమ్మ. ఆవిడ అప్పు కోసం వచ్చిందని అర్థమైంది నాకు. చీటికి మాటికి పంచదారకో చింతపండుకో అప్పు కోసం రావడం ఆవిడికి అలవాటే. అప్పు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ తీర్చడంలో ఉండదు ఆవిడికి. మీ గున్నమ్మగారు వెళ్ళిపోయారు గాని ఇంకలేమ్మా. ఆవిడ అటు వెళ్ళగానే వచ్చి చెప్పింది నా కూతురు దివ్య. హమ్మయ్యా అనుకుంటూ లేచాను నేను. గున్న ఏనుగులాంటి ఆవిడ పర్సనాలిటీని చూసి మేమంతా ఆవిడ్ని గున్నమ్మగారని పిలుచుకుంటాం. ఇదిగో అమ్మాయి, ఈ సంగతి విన్నావా అంటూ పొద్దున్నే దిగబడింది మా గున్నమ్మగారు. లేవగానే ఎవరి మొహం చూశానో ఏమో. ఇప్పుడు ఈవిడ సుత్తి భరించాలి కాబోలు. ఈ రోజు పనమ్మాయి రానని చెప్పేసింది కూడా. ఆవిడ రాకకి మనసులోని దిగులు పడుతూ ఆముదం తాగినట్టు మొహం పెట్టాను. ఏమిటమ్మాయి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా ఏంటి అన్నట్టు ఈవేళ ఓ కొత్త విషయం తెలిసిందమ్మాయి అన్నది ఆవిడ ఉపోద్ఘాతంలా. ఏమిటో, నువ్వు మాలోకంవి. కొత్త విషయం అని అనగానే అదేమిటో తెలుసుకోవాలనే ఉండదు నీకు. ఇవాళ పనమ్మాయి రాలేదండి, చాలా పనుంది అన్నాను. అలా అంటే అర్థం చేసుకుని వెళ్ళిపోతుందన్న ఆశతో. నా ఆశ అడియాస చేస్తూ ఈ పని వాళ్ళంతేనమ్మా అని ఒక్క ముక్కలో తేల్చిపారేసి అసలు విషయంలోకి దిగిపోయింది. అదేనమ్మాయి, మన పేట 2వ లైన్లో లేరు అవధాని గారు, వాళ్ళ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందట అన్నది. ఊహో అన్నాను అనాసక్తంగా. అదేమిటమ్మాయి అలా నిమ్మకు నీరెత్తినట్టుండిపోయావు? నీకేమీ అనిపించట్లా అన్నది. ఇందులో అనిపించటానికి ఏముంది, ఈ రోజుల్లో ఇది మామూలేగా అన్నాను. అవుననుకో, ఎక్కడో జరిగింది వినడం వేరు, మన కళ్ళెదురు జరగడం వేరు కదా. ఆ అవధాని గారిది నిప్పులు కడిగే వంశం. వాళ్ళింట్లో నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుందట. అలాంటి ఇంట్లో పిల్ల ఎవడో తక్కువ కులం వాడితో లేచిపోతే వాళ్ళకెంత అప్రతిష్ట అన్నది వర్ధనమ్మ. అయినా
ఇలాంటిదేదో జరుగుతుందని నేనెప్పుడూ అనుకున్నానులే అన్నది మళ్ళీ ఆవిడే. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది. నేను ఆశ్చర్యపోవడం చూసి చిద్విలాసంగా నవ్వింది వర్ధనమ్మగారు. ఈ మధ్యనే నేను కూరల మార్కెట్కెళ్ళి వస్తున్నప్పుడు ఆ అవధాని గారి పిల్ల ఎవరో కుర్రోడితో కలిసి రావటం చూశాను. నల్లగా కాకిలా ఉంటాడు వాడు. ఇద్దరు తగిన అవ్వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ నడుస్తున్నారు. అప్పుడే అనుమానం వచ్చింది నాకు. అప్పటినుంచి వాళ్ళింటి మీద ఒక కన్నేసి ఉంచాననుకో. నువ్వు కనిపెట్టావో లేదో 2 రోజులుగా వాళ్ళింటి తలుపులు వేసే ఉన్నాయి. అవధాని గారి కోడలు రోజు గుళ్ళో కనిపించేది. మొన్నట్నుంచి ఆ అమ్మాయి గుడికి రావట్లేదు. విషయమేంటో కనుక్కుందామని వాళ్ళింట్లో పనిచేసే రావులమ్మని అడిగితే చెప్పింది. పోనీ ఓసారి పలకరించొద్దామా? విషయమేంటో వివరంగా తెలుసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళింటి విషయాలు మనకెందుకులేండి అన్నాను విసుగును మనసులో దాచుకుంటూ. బాగానే ఉందమ్మాయి. కష్టకాలంలో ఒకరినొకరు పలకరించుకోపోతే ఎలా అన్నదావిడ దీర్ఘం తీస్తూ. బాధపడే వాళ్ళని పలకరించి ఓదార్చడానికి నాకు అభ్యంతరం లేదు గాని ఓదార్చే నెపంతో పలకరించి సస్పెన్స్ కథ విన్నట్టు విషయాన్ని కూపిలాగడం నాకు అసహ్యం అనేశాను. ఈ విషయంలో నా నుంచి ఆవిడకే సహకారం ఉండదని అర్థం చేసుకుంది మా గున్నమ్మగారు. మా ఇంటి ఎదురుగా ఉండే పద్మావతి గారు చీరల వ్యాపారం మొదలుపెట్టారు. ఓసారి వచ్చి చూడండి వెళ్ళాను. ఆవిడ టీ ఇచ్చి చీరలు చూపించింది. అందులో చీర బాగా నచ్చింది నాకు. ఎలాగూ శ్రావణ మాసం వస్తోందిగా, అమ్మవారి పండుగ నాడు కట్టుకుందాంలే అని ఆ చీర కొనుక్కున్నాను. నేను చీర తెచ్చుకోవడం వర్ధనమ్మగారి కంట పడనే పడింది. నా చేతిలోంచి చీర లాక్కొని మడతలన్నీ విప్పింది. 2 చేతులతోనూ చీర కొంగు గట్టిగా పట్టిలాగి చీర గట్టితనాన్ని పరీక్షించింది. అలా చీరంతా సయ్య పరీక్ష చేసి ఎంత కొన్నావేంటి అన్నది. 500 అన్నాను. అంతే? ఏమిటి 500 అన్నది నోరు వెళ్ళబెట్టి. ఆ మాటకి నా గుండె గుబ్బేలమంది. ఇప్పుడు ఈవిడ ఏం వాగుతుందో ఏమో. అది విని పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న మా వారు నా మీద ఎలా రియాక్ట్ అవుతారో అని మనసంతా ఒకటే టెన్షన్ నాకు. ఆ పద్మావతి దగ్గర చీర కొన్నానని నువ్వు అన్నప్పుడే అనుకున్నాను నువ్వు బోల్తా పడ్డావని అన్నదావిడ విషయం ప్రారంభిస్తూ. నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పద్మావతి బాగా కబుర్లు చెప్పి ఎక్కువ రేటుకి చీర అంటగట్టింది నీకు. ఇలాంటి చీర మా కోడలు 400కి తెచ్చింది బజార్ నుంచి అన్నది. లోపల భయంగా ఉన్నా క్వాలిటీ తేడా ఉంటుందిలేండి అన్నాను బింకంగా. ఆ అనుమానంతోనే కదా ఈ చీరని ఎంతసేపు పరీక్షించింది. మా కోడలు తెచ్చిన చీర నువ్వు కొన్న చీర ఒకటే క్వాలిటీ. 100 రూపాయలు అనవసరంగా దండగ పెట్టావు. అయిపోయింది ఇక నా పని గోవింద. ఇక్కడ ఈవిడ నొక్కిన రిమోట్కి పక్క గదిలో మా ఆయన భగ్గుమనడం ఖాయం. ఈవిడ వెళ్ళాక ఆయన నాకు క్లాస్ పీకడం అంతకన్నా ఖాయం. 1 రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టినా మా ఆయన రుద్రుడైపోతాడు. ఆ సంగతి బాగా అనుభవం నాకు. నేను ఊహించినట్టే వర్ధనమ్మగారు అలా గడప దాటారో లేదో ఆయన నా మీద ఇంతెత్తున ఎగిరారు. నీకు చీరల నాణ్యత చూడటం తెలీదు. నాణ్యతని బట్టి బట్టల రేటు అంచనా వేయడం అంతకన్నా తెలీదు. అన్నిటికీ మించి డబ్బు విలువ తెలీదు. ఆ చీర వెంటనే పద్మావతి గారికి రిటర్న్ చేసే. అలాంటి చీరే ఇంకా తక్కువ రేటుకి బజార్లో కొనుక్కోవచ్చు అన్నారు. ఒకసారి కొన్న చీర తిరిగిచ్చేస్తే బాగుండదు. ఈసారి వదిలేయండి. ఇంకెప్పుడు ఆవిడ దగ్గర కొనను. మీలాగా అలా నిర్మోహమాటంగా ఉండటం చేత కాదు నాకు అన్నాను. అలా అన్నందుకు 1 గంట సేపు తిట్టిపోసి 2 రోజులు నాతో మాట్లాడటం మానేశారు. ఆ రోజు ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. అమ్మా అంటూ వెలిగిపోతున్న మొహంతో పరిగెత్తుకొచ్చాడు నా కొడుకు. వీడి మొహం చూస్తేనే అర్థమైపోయింది నాకు వీడికి మంచి ర్యాంక్ వచ్చిందని. ఆ రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే బైక్ కొనిస్తానన్నావు కదమ్మా గుర్తు చేశాడు అఖిల్. అలాగే లేరా, నాన్నతో చెప్తాలే అన్నాను. అన్నట్టుగానే ఆయనతో చెప్పి ఒప్పించాను కూడా. మొదటిసారిగా బైక్ని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాడు వాడు. పెరిగిపోతున్న ట్రాఫిక్ని చూస్తున్నప్పుడల్లా నా పిల్లాడు బైక్ వేసుకుని వెడుతుంటే దిగులుగా ఉంటుంది నాకు. ఒరే కన్నా జాగ్రత్తరా, స్పీడ్గా వెళ్ళకురా అంటూ నాకు తోచిన జాగ్రత్తలు చెప్పడం అలవాటైపోయింది నాకు. ఓ రోజు నేను భయపడిందంతా జరిగింది. మా అఖిల్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి తీసుకెళ్లామని ఫోన్ చేసి చెప్పారు వాడి ఫ్రెండ్స్. ఆద్రా బాద్రాగా నేను మా వారు హాస్పిటల్కి పరిగెత్తాం. భయపడకండి ఆంటీ, చిన్న ఫ్రాక్చరే గేటులోనే ఎదురొచ్చి చెప్పాడు వాడి ఫ్రెండ్. ఆందోళనగా వెళ్లి చూశాను నా కొడుకు అఖిల్ని. ఎప్పుడు చురుగ్గా తిరుగుతూ హుషారుగా కబుర్లు చెప్పే పిల్లాడు అలా నిస్త్రణగా మంచం మీద ఉండటం చూసి గట్టిగా ఏడ్చేశాను. నన్ను చూసి కంగారు పడ్డాడు వాడు. నాకేం కాలేదమ్మా, చిన్న ఫ్రాక్చరే. చిన్నవాడైనా వాడు నాకు ధైర్యం చెప్పాడు.
జరిగిన దాంట్లో నా తప్పేం లేదమ్మా. ఎదురుగా వచ్చే ఆటో రాంగ్ రూట్లో వచ్చి వివరణ ఇవ్వబోయాడు నా కొడుకు. నీ తప్పులేదని నాకు తెలుసు. నీ ఫ్రెండ్స్ జరిగిందంతా చెప్పారు అన్నాను. మనసు దిటువ చేసుకుని వాడికి సపర్యాలు చేయటం మొదలుపెట్టాను. అప్పుడొచ్చింది వర్ధనమ్మ గారు. అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! అయినా నేను అప్పుడే అనుకున్నానే అమ్మాయి ఇలాంటిది ఏదో జరుగుతుందని అన్నది అలవాటున చొప్పున. అసలే బాధలో టెన్షన్లో ఉన్నాను. ఆవిడలా అనేసరికి ఒళ్ళు మండింది నాకు. అప్పుడే అంటే ఎప్పుడు ఎప్పుడు ఏమనుకున్నారు? అంటే నా కొడుకు బైక్ కొనుక్కున్నప్పుడే అనుకున్నారా వీడికి యాక్సిడెంట్ అయి కాల్ ఫ్రాక్చర్ అవుతుందని అన్నాను కోపంగా. అంత లావు మనిషి నా గొంతులోని తీవ్రతకి బెదిరింది. అయ్యో, అదేం మాటే అమ్మాయి! అయినా ముక్కుపచ్చలానే పిల్లాడికి బండి కొనిస్తారా ఎవరైనా? ఈ కాలం కుర్రాల దుడుకుదనం తెలియందేముంది? మీసాలు కూడా సరిగా రాకుండానే ఏ హీరో హోండా మీద రయ్యమని పోతుంటారు. ప్రమాదాలు జరిగాయంటే జరగవు మరి అన్నది తనని తను సమర్థించుకుంటూ. మీరు చెప్పే కుర్రాళ్ళు వేరే ఉంటారు. నా పిల్లాడు అలాంటి ఆకతాయి పిల్లాడు కాదు. వాడి గురించి కన్న తల్లిని నాకు తెలీదా ఏమిటి? వీడి సరిగానే డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా వచ్చే వెహికల్ రాంగ్ రూట్లో ర్యాష్గా వస్తే అందుకు వీడా బాధ్యుడు? వర్ధనమ్మ మాట్లాడలేదు. ఇన్నాళ్ళు ఆవిడ సుత్తు కబుర్లతో నా విలువైన కాలాన్ని మింగేసిన ఆవిడ మీద కసి తీర్చుకోవాలనిపించింది నాకు. తమరు సర్వజ్ఞులు, సమస్త విషయాలు తెలిసిన జ్ఞాని, జరగబోయే సంఘటనల్ని ముందే ఊహించి చెప్పగల దిట్ట. ఎవరింట్లో మొగుడు పిల్లలు ఎప్పుడు గొడవ పడతారో, ఎవరి పిల్లలు ఎవరితో లేచిపోతారో, ఏ అత్తకి కోడలికి ఎలాంటి గొడవలున్నాయో మీరు ఊహించి చెప్పినట్టు కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు కూడా ఊహించలేరు. ఏమిటే, ఏదో కష్టంలో ఉన్నావు, పలకరించిపోదామనొస్తే ఎన్నేసి మాటలంటున్నావు అన్నది వర్ధనమ్మ గారు విస్తుపోతూ. నేనిలా అంటానని ముందే అనుకొని ఉండరు. పప్పులు పంచదార అప్పు తీసుకుపోతూ ఉంటారు. 4 గ్లాసులు కందిపప్పు అప్పు తీసుకెళ్లి 3 గ్లాసులు అప్పు తీరుస్తారు. ఆ 4వ గ్లాస్ సంగతి నేను మర్చిపోయి ఉంటాలి అని ఊహిస్తారా ఏమిటి? చిక్కటి పాలు తీసుకెళ్లి నీళ్ల పాలు బదులు తీరుస్తారు. పెద్దావిడ కదా, నేను అడగలేనులాని ఊహించేలా చేస్తారని నా నమ్మకం. మాటల తోటల్లా విసురుతున్నాను. ఒక్కదానికి వర్ధనమ్మ గారి దగ్గర జవాబు లేదు. మనం ఎప్పుడూ ఒకేలా ఉంటామని చెప్పలేం. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకని ఇంకెప్పుడు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా మీకిప్పుడు ఇలా జరుగుతుందని నేనెప్పుడో అనుకున్నాను అని కబుర్లు చెప్పకండి. ఒకవేళ ఎవరికైనా చెడు జరుగుతుందని ఊహించగలిగినా అలా జరగకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించండి. ఇక భరించలేక జారుకున్న వర్ధనమ్మ గారు మళ్లీ మా గడప తొక్కలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.